నమస్కారం. ఈరోజు రేపు కౌంటింగ్ సందర్భంగా మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ జగదీష్ సార్ ఉత్తర్వుల మేరకు మేమంతా కూడా ఈరోజు క్రైమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అంతా కూడా మండలాల్లో కంప్లీట్గా బందోబస్తు, ఎటువంటి గొడవలు లేకుండా బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. మాకు బందోబస్తు కూడా భారీ సంఖ్యలో మాకు సిబ్బందిని ఎస్పీ సార్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మొబైల్ పార్టీస్ అన్ని గ్రామాలకి ఒక గ్రూప్గా 2 గ్రామాలు గ్రూప్గా మొబైల్ పార్టీస్ ఉంటాయి. అదేవిధంగా ప్రాబ్లమాటిక్ గ్రామాల్లో పికెట్స్ పెట్టుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఎస్ఐ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ, సిఐ, డిఎస్పీస్కి సెంట్రల్ ఫోర్సు, స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పిఆర్టీ టీమ్స్ కింద ఇవ్వటం. ఎవరు కూడా కౌంటింగ్ రోజున ఎక్కడ కూడా 144 సెక్షను 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎక్కడ కూడా గుంపులుగా ఉండవద్దని మనం చేస్తున్నాము. అలాగే ఈ దినాన ఎవరు కూడా ఎటువంటి విక్టరీ ప్రొవిషన్స్ కానీ లేదు, ఎటువంటి సమావేశాలు కూడా అటువంటి సమావేశాల్లో ఈ ఫైర్ క్రాకర్స్ బరస్టింగ్ కానీ లేకపోతే ఎటువంటి మోటార్ సైకిల్ ర్యాలీలు కానీ ఇవన్నీ కూడా నిషేధించబడ్డాయి. ఈ నిషేధాజ్ఞలు 144 సిఆర్పిసి కింద నిషేధాజ్ఞలు 30 పోలీస్ యాక్ట్ కింద అమల్లో ఉన్నాయి కాబట్టి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా విక్టరీ ప్రొవిషన్స్, విజయోత్సవ ర్యాలీలు కండక్ట్ చేయడానికి లేదు. అలాగే ఈ ఎల్ఈడి కొన్ని చోట్ల ఈ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడానికి కొంతమంది ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విన్నాము. విస్తృతంగా మేమంతా కూడా గస్తీ తిరగటం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఏమంటే వాటిని సీజ్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ గుమికొట్టడం లాంటివి జరుగుతుంది కాబట్టి 144 అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడాన్ని అనుమతించకపోము. అలాగే ఎవరైనా సరే ది ప్రొవిజనల్ ఆర్డర్స్ డ్రై డే అమల్లో ఉంటుంది నెక్స్ట్ 3 డేస్. ఈ డ్రై డే అమల్లో ఉన్నప్పుడు ఎక్కడ కూడా మద్యం అమ్మకాలు చేయడం కానీ ఎవరైనా తాగి ఉండడం కానీ ఉన్నట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుద్ది. అన్ని పార్టీల వారికి, అన్ని రాజకీయ పార్టీల వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరు కూడా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టయితే మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి, కేసులు రిజిస్ట్రేషన్ జరుగుద్ది. అలాగే వారిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయటం జరుగుద్ది. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా విస్తృతంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడి ఉన్నది. ఎవరైనా సరే ఏదైనా రెచ్చగొట్టే కార్యక్రమం ఏమైనా చేయాలని చూస్తే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. మాకు ఉన్నతాధికారుల నుంచి కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. చాలా కఠినమైన చర్యలు వాళ్ళ పట్ల తీసుకోవడం జరుగుద్ది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి దయవుంచి ఎవరు కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు, రెచ్చగొట్టే చర్యలు చేయవద్దని మనవి చేస్తున్నాము. అలాగే తల్లిదండ్రులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా సరే మీ పిల్లలు అనవసరంగా మోటార్ సైకిళ్ళు ర్యాలీలు కానీ మోటార్ సైకిల్ మీద సైలెన్సర్ లేకుండా రెచ్చగొట్టే విధంగా ర్యాలీలు చేయటం లాంటివి చేసినట్టయితే వాళ్ళందరినీ కూడా మేము కేసులు నమోదు చేస్తాము. వాళ్ళ భవిష్యత్తుకు కూడా ఇబ్బంది కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పిల్లలందరినీ కూడా కొద్దిగా అందరినీ కూడా మీరు అదుపులో ఉంచుకోవాలని మనవి చేస్తున్నాం. ఒకసారి మీ అందరికీ తెలుసు, కేసుల్లో ఇన్వాల్వ్ అయితే దాని పర్యవసానం సంవత్సరాల తరబడి ఉంటుంది కాబట్టి మీరెవరు కూడా మీ బిడ్డల్ని ఈ ర్యాలీల్లో వీటిల్లో పార్టిసిపేట్ చేయకుండా అదుపులో ఉంచుకోవాలని కూడా తల్లిదండ్రులని కోరుతున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి మద్యం అమ్మకాలు కానీ ఎవరైనా తాగి ఉన్నట్టయితే వారి పట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుద్ది.
ఎవరైనా సరే ఈ కార్యక్రమాలు 144 ఉల్లంఘించినా, ఏదైనా విజయోత్సవ సభ లాంటివి చేసినా, అలాగే ఏదైనా ఫెస్టివల్స్ కార్యక్రమాలు అది పబ్లిక్ ప్లేస్ కానీ ప్రైవేట్ ప్లేస్లో కూడా పెట్టవద్దని కోరుకుంటున్నాం. అలాగే ఎటువంటి LED స్క్రీన్స్ కూడా బహిరంగంగా ఏర్పాటు చేయొద్దని కూడా కోరుతున్నాము. అలాగే ఫైర్ క్రాకర్స్ బరస్ట్ ఎక్కడ కూడా బాణసంచ కాల్చడం లాంటి చేయొద్దని, అలాగే ఎటువంటి ర్యాలీస్ కూడా, అది మోటార్ సైకిల్ ర్యాలీలు కానీ ఏ ర్యాలీస్ కూడా, ఎటువంటి ర్యాలీస్ కూడా చేయవద్దని కోరుతున్నాము. ఇవన్నీ కూడా నిషేధాజ్ఞలు ఉల్లంఘించినట్టు కాబట్టి వీటి మీద కేసులు నమోదు చేయడం జరుగుద్ది. అందరికీ తెలుసు, ఈ ఎలక్షన్ షెడ్యూల్ టైంలో ఏదైనా కేసుల్లోకి ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వారి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుద్ది. కాబట్టి అన్ని రాజకీయ ప్రతినిధులందరినీ కోరుతున్నాము, మీరు మీ కార్యకర్తలందరినీ కూడా సంయమనం పాటించే విధంగా మీరు వాళ్ళందరినీ కూడా నియంత్రించాలి. వారందరూ కూడా ఎటువంటి కేసులు ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలని పోలీస్ శాఖ తరఫున మేము మమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. కూడా అన్ని రాజకీయ పార్టీల వారు కూడా పోలీసు వారికి, ఎన్నికల సిబ్బందికి సహకరించి మంచి శాంతియుత వాతావరణంలో ఇది ఎటువంటి ఘర్షణ లేకుండా కౌంటింగ్ రోజున అన్ని రాజకీయ వర్గాల వారు కూడా, కార్యకర్తలు కూడా ప్రజలు సహకరించాలని కోరుకుంటూ నమస్కారం ముగిస్తున్నాం. నమస్కారం.